హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం వాతావరణం చల్లగానే ఉందని చెప్పి నేను పైకి వచ్చాను. మీకు ముఖ్యమైన విషయం అండి ఏంటంటే, నేను కొన్ని ఐటమ్స్ అయితే కొత్తగా తీసుకొచ్చాను. అవి చూపిందామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సమ్మర్లో మనమైతే మనకి గార్డెన్లో మొక్కలు కాపు కానీ పూత కానీ అసలు ఏమీ లేవు. ఓన్లీ లిక్విడ్ ఇచ్చి నా మొక్కల్ని అయితే అలాగ కాపాడుకుంటూ వస్తున్నాను. అందుకని చెప్పి నేను వీడియో అయితే ఏమీ చెయ్యట్లేదు. వాటర్ స్ప్రే చేయడానికి స్ప్రే స్టిక్ అయితే తీసుకున్నాను కదా, లాస్ట్ టైం వీడియో చేశాను. ఇప్పుడైతే నేను మీషోలో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మన చిన్న గార్డెన్ని కొంచెం పెద్ద గార్డెన్గా చేసుకుందాము అని చెప్పి తీసుకొచ్చాను. అవేంటో మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే చూడండి, నా గార్డెన్లో మొక్కలు అయితే చనిపోకుండా ప్రతిరోజు నీళ్లు పోస్తున్నాను కదా, నీళ్ళు ఎక్కువైపోతాయేమో అని చెప్పి ఈరోజు వాటర్ అయితే పొయ్యకుండా స్ప్రే స్టిక్ తీసుకున్నాను కదా, ఆ స్టిక్తో అయితే చూడండి స్ప్రే చేస్తున్నాను అంతే. జస్ట్ అలా బటన్ నొక్కి పట్టుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో వాటర్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే స్టాండ్లు చూపిస్తాను. చూడండి, ఇవిగో స్టాండ్స్ అండి మొక్కలు పెట్టుకోవడానికి. మన గార్డెన్లో స్టాండ్లు అయితే ఏం లేవు కదా. మన గార్డెన్లో ఉన్నవి ఏంటంటే, ఇప్పుడు ఇటుకల మీద చెక్క కర్రలు పెట్టి ఆ చెక్కల మీద నేను కుండీలు పెట్టాను. అవి కూడా చాలా వరకు నా దగ్గర ఉన్నవి ఏంటంటే పెయింటింగ్ బకెట్స్, మీకు తెలిసిందే. అందుకని చెప్పి నేను ఈ స్టాండ్లు ఆర్డర్ పెట్టాను. చూడండి, ఒక్కొక్క 3 కలర్స్ వచ్చినాయి. 3 కలర్స్ కూడా ఒక్కొక్క కలరు 4 అనమాట. 4 స్టాండ్స్ వచ్చాయి. మొత్తం 12 స్టాండ్లు ఉన్నాయి. 12 స్టాండ్ల నుంచి కూడా ఒకటి థిక్ బ్రౌన్ వచ్చింది, ఇంకొకటి లైట్ బ్రౌను, అలాగే ఇంకొకటి బ్లూ కలర్. 3 స్టాండ్లు చూడడానికి చాలా చిన్నగా ఉన్నా నాకైతే నచ్చినాయండి, కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకని నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. ఇలానే నేను యూట్యూబ్లో వీడియో చూసి పెట్టుకున్నాను ఆర్డరు. నాకు తెలిసి 12 స్టాండ్లు వచ్చినాయండి. 12 స్టాండ్లకి 174 అయితే పడింది నాకు. 180 రూపీస్ అనుకోండి. 174 పర్టికులర్ అంటే 174 అయితే పడింది. ఇంకా 174 రూపాయలు అయితే తీసుకున్నారు 12 స్టాండ్లు. వీటికి ఏంటంటే మా హస్బెండ్, నేను దీన్ని చదివాను, ఈ స్టాండ్ బాగా చిన్నగా ఉన్నా కూడా ఇది ఒకటి స్టాండ్ కూడా 60 కేజీల వెయిట్ అయితే కాస్తుంది. 60 కేజీలు బరువున్న మనం కుండీని అయితే పెట్టుకోవచ్చు దాని మీద. అందుకని చెప్పి మా హస్బెండ్ ఏం చేశారంటే, గ్రో బ్యాగ్స్ అయితే నాకు కొన్ని గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. 12x12 గ్రో బ్యాగ్స్ అయితే 5, అలానే రౌండ్ షేప్ ఆకుకూరలు వేసుకోవడానికి గ్రో బ్యాగ్స్ అవి ఒక 5 అయితే తీసుకొచ్చారు. ఆకుకూరలు వేసుకోవడానికి బాగుంటాయమ్మా ఇవి. ఈ స్టాండ్ల మీద 60 కేజీలు బరువు కాస్తుంది కదా, బాగుంటాయని చెప్పి. సమ్మర్ కదా మనకి, ఇంకా రెయిన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మట్టి వేసుకుని ఆకుకూరలు అవి పెట్టుకోవడానికి ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి నాకు. వీటిని అయితే మట్టి అది వేసుకుని ఇంక రెడీ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక మీరు కూడా మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకోండి. చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి. 174 అంటే చాలా తక్కువ కదా. 12 స్టాండ్లు అయితే వచ్చినాయి నాకు. గ్రో బ్యాగ్లు అయితే మీకు ఆల్రెడీ తెలిసినాయే. చూడండి, ఇప్పుడు ఒక స్టాండ్ అయితే తీసుకుని ఈ గ్రో బ్యాగ్ అయితే దీని మీద పెట్టి అయితే మీకు చూపిస్తాను. చూడండి, కింద తుడుచుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది. చీపురు కూడా వెళ్తుంది కిందకి, ఆ స్టాండ్ కిందకి వెళ్ళి చీపురి తుడుచుకోవచ్చు. చూడండి, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. చూసారా, వెయిట్ మట్టి వేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.